దేవుని మహాకృపను బట్టి ఈ ఆరాధన సమయం ఉపవాస దినాల్లోని దేవుని యొక్క సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పితును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పితును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పితును నా హృదయార్పణ. అద్భుత కరుణా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుణా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా, మనోహరుడా మహిమా రాజా, స్తుతించెదను. మనోహరుడా మహిమా రాజా, స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పితును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధితును. హర్షితును నే పాడేదను నా ప్రభువా, హర్షితును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పితును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరితును. విమోచన నీ ప్రేమను నే వివరితును. విమోచన నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పితును నా హృదయార్పణ. వాగ్దానము నాలో నెరవేరను, విమోచించి నాకిచ్చితివే. వాగ్దానము నాలో నెరవేరను, విమోచించి నాకిచ్చితివే. పాడేదను ప్రవచింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును నా హృదయార్పణ. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పొందుదాం. స్వరమెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను. లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా మనసులో వాటిని ఉచ్చరిద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. The scripture portion for this hour of meditation is from Book of Joel, 2nd chapter 12th verse. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చును.
ఆమేన్. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుని సన్నిధి జీవము మన హృదయాల్లో ముద్రింపబడులాగున దేవుని వాక్యము దేవుని స్వరముగా అది మన హృదయాల్లో దేవుని జీవంగా ముద్రింపబడు రీతిగా సమర్పింపబడటానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టడానికి ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అంతటి శ్రేష్టమైన మన సమర్పణ దేవునికి మనస్సు మీద అవి ముద్రింపబడలాగున ప్రవ్వా నీవు నాతో మాట్లాడు, నువ్వు నాకు సహాయం చేయాలి. దేవుని సమర్పిద్దాం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. కృతజ్ఞతలు నీ సన్నిధి. నేటి దినాన ప్రభువా తండ్రి మీ నామమును బట్టి కూర్చొని ధ్యానించడానికి మీతో సమయం గడపడానికి సహాయం మాకు దయచేసి. మీ సన్నిధి మాతో కూడా మా ప్రార్థన ఆలకించు, కనికరపడము, కృప చూపు, ఆలోచన చెప్పు, జ్ఞానం బోధించు. నీకు కృతజ్ఞత, స్తోత్రాలు స్తోత్రాలు. మీ దాసుని మీ సువార్తను మరుగుపరుచుకొని మీరు పొందిన విజయం పొందుకోవటానికి సహాయం చేయండి. దుష్టుని క్రియలను లయపరచండి ప్రభువా. శోధించిన సమస్తం మీరు లయపరచు దేవుడై ఉన్నందుకు విజయం మీరే ఉన్నది ప్రభువా తండ్రి. ముందుగా నడవండి, మాకు మార్గం సరళం చేయవాడు తండ్రి. నాయన మీరు పోలి నడుచుకోవటానికి మాకు మంచి మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి, అనుగ్రహించండి ప్రభువా. మనుషుల చేతిలో ప్రభువా తండ్రి జరగటానికి వీల్లేదు ప్రభువా. మీరు మా దేవుడై ఉన్నారు ప్రభువా తండ్రి. మాట చొప్పున ప్రభువా తండ్రి మీకు మాత్రమే లోబడటానికి
ఇష్టపడుచున్న మా మనసులను మీరు అర్థం చేసుకుంటున్న దేవుడే చెల్లిస్తూ సమస్తము మీ దయగల హస్తాలను అప్పగిస్తూ ఎండవేడి నుంచి కాచి కాపాడు దేవుడు. ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎండ వేడి తండ్రి బిడ్డలకు ఎటువంటి నష్టము ఎటువంటి కష్టము కలుగజేయకుండా సహాయించండి. మీ దాసుని మీ శివాచాటను మరుపరచుకోవచ్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈ పరిశుద్ధ సమయం, ఆరాధన సమయం, ఇది మనం వర్షిప్ డే అంటే సండేగానే మనం చూస్తున్నాం. వర్షిప్ డే అంటే శుక్రవారం మనం చూస్తూ ఉన్నాం. ఇది మనము మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించే ఆ సమయం, ఆ రోజును కూడా వర్షిప్ డేనే అనుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఇది ఉపవాస దినాల్లోని మొదటి రోజు. ఉపవాస దినము అన్నది కూడా మనకు ఆరాధన సమయాన్ని, దేవుణ్ణి మహిమపరిచే లేకుంటే దేవుణ్ణి సమీపించే ఒక శుభ సందర్భం అన్నది వర్షిప్ డే. అంటే నువ్వు ఇదే ప్రభు దినము, నువ్వు సంతోషించుము, ఉత్సహించుము, ఆరాధించుము దేవుని. ఇది నా ఉపవాసంలో ఏంటి సంతోషము, ఉపవాసంలో ఏమి ఉత్సాహము, ఉపవాసంలో ఏమి ఆ యొక్క శుభము అన్నది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఉపవాసము అంటేనే ఒక ఫిజికల్ అపియరెన్స్ కాదు. ఉపవాసము అనగా ఆ ఇన్నర్ ఫీలింగ్ దేవునికి నువ్వు కనపరుచుకునే సమయం ఇది. మనం చాలా మటుకు మనకు తెలిసిన స్టైల్లో మనం ప్రొసీడ్ అవుతా ఉన్నాం. ఉపవాసం అన్నది ఇక్కడ ఈ ఉపవాసం ఎందుకు ఉంటూ ఉన్నాం అన్నది కూడా మనకు తెలియాలి. ఉపవాసము ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆయా సమయాల్లో గొప్ప కార్యాలు నెరవేర్చడానికి ఉపవాసాలు చేశారు. కానీ మనం గమనించాలి, దేవుడు అన్న ఆ పరిశుద్ధ శబ్దము మన హృదయాల్లో ఆలయముగా, నిలయముగా, తన యొక్క పరిశుద్ధతలో మనము కొనసాగుతూ ఉన్న సందర్భంలో దేవునికి ఎంతో మహిమ, ఎంతో మనకు ఆశీర్వాదం. ఈ సమయంలో ఉపవాసము ఉండటము అనవసరము అన్నది నా అభిప్రాయం. ఎందుకు అంటే దేవుడే నీలో ఉన్నప్పుడు, నీవు దేవుని ఆలయంగా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఉపవాసము అన్నది అంత అవసరం లేకపోవచ్చు. కానీ ఉపవాసము ఉండాలి ఖచ్చితంగా అన్న భావం కూడా సదభిప్రాయమే. అది ఎలా, ఎందుకు అంటే ఉపవాసము అన్నది దేవుడు నీలో దేవుణ్ణి కలిగి ఉండి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు నీకు అవసరం లేదు ఉపవాసము అన్న అభిప్రాయము ఒకవైపు. రెండవది, ఉపవాసము అన్నది చాలా నెసెసిటీ అనేది ఉంది అన్నది, ఫాస్టింగ్ అనేది నెసెసిటీ ఉంది అన్నది కూడా ఇంకొక వైపు. ఇది గమనించాలి. మన అంతరార్థము, మన యొక్క అంతర్ స్వభావము బట్టి మనము మన యొక్క స్వాభావిక లక్షణాలను మనము ఏ విధంగా మనము ఎగ్జిబిట్ చేస్తున్నాం, దాన్ని విత్ ఇన్ ద కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నామా అంటే మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోగలుగుతున్నామా, ఉంచుకోలేకపోతున్నామా?
ఉంచుకోలేకపోతే ఉపవాసము చాలా అవసరం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, శరీరము బలహీనం అంటున్నాడు. శరీర క్రియలను ఆత్మ సంబంధమైన ఆ యొక్క బలమైన ఆత్మ బలమైంది కనుక, ఆ బలమైన ఆత్మ నడిపింపు దేవుణ్ణి సమీపించినప్పుడు, అంటే ఉపవాసంతోనే సమీపించాలనా, ఇంకా ఉపవాసంతో సమీపించకపోతే దేవుడు నన్ను దృష్టించడా, నన్ను కనికరించడా అన్న ప్రశ్నలకు కూడా జవాబు దేవుడు చెప్తూ ఉన్నాడు. గమనించాలి, నీవు ఎంత డెడికేటివ్ ఉన్నావు అన్నది ఈ ఉపవాసం ద్వారా తెలియచేయగలుగుతాం కాబట్టి ఉంటున్నాం. ఎలా తెలియచేయగలము అంటే ఆ కంట్రోల్ ఆ ఉపవాసము ద్వారా ఉండగలిగి, ఇక్కడ మనం గమనించాలి, ఇది ఫుడ్ అనే కాదు. మనం ఫాస్టింగ్ అంటే ఫుడ్ రిస్ట్రిక్షనే కాదు, గమనించాలి. చాలా మటుకు ఈ 40 రోజులు మనము ఉంటున్నాము అన్న విధానంలో, లోకం నడుస్తున్న స్టైల్లో దేవుడు ఒప్పుకోడు. క్లియర్ గా చెప్తూ ఉన్నాడు దేవుడు. లోక స్నేహము దేవునికి విరోధము, వైరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక లోకం అనుసరించే స్టైల్లో ఆ 40 రోజులుంటే గొప్ప ఆధిక్యతగా మనము ఫీల్ అవుతూ ఉంటే, అట్లా దేవుణ్ణి సమీపిస్తే దేవుడు సంతోషపడుతున్నాడా, దేవునికి మహిమ కలుగుతుందా లేదా అన్నది కూడా మనం పరీక్షించుకోవచ్చు. ఎలా అంటే, అసలు ఉపవాసం ఎందుకుంటున్నాము అన్న ప్రశ్న నీకు జవాబు ఇవ్వగలగడంలోనే తెలిసిపోతుంది. దాన్ని ఉపవాసము అన్నది దేవుని కార్యమును బలంగా నెరవేర్చడానికి ఉపవాసం ఉంటాం. లేదు, దేవుని కొరకు నీవు బలంగా కొనసాగటానికి ఉపవాసము బలమైనదిగా నెరవేర్చవచ్చు. లేదు, దేవుని యొక్క ఉగ్రతను తప్పింపబట్టానికి ఉపవాసము ఉండొచ్చు. ఉపవాసము తప్పిస్తుంది, ఖచ్చితంగా తప్పిస్తుంది. దేవుని ఉగ్రత నుంచి, లేకుంటే దేవుని యొక్క ఆ కోపం యొక్క పర్యవసానాన్ని నుంచి కూడా తప్పిస్తుంది. గమనిస్తే దేవుని కొరకు ఒక గొప్ప కార్యాలు చేయాలి అన్న ఒక దృఢ సంకల్పంలో ఉపవాసం ఉండి చేయొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే గన దేవుణ్ణి దర్శించటానికి, గొప్ప కార్యాలు చేయటానికి, ఇక్కడ మనం గాన మోషేను గమనిస్తే, మన కొరకు అయ్యి పరిశుద్ధ సంఘము, ఎత్తబడే సంఘము, దేవుని కొరకు మందిరము అన్న ఆ మొట్టమొదటి ఆ టీచింగ్స్ అనేటివి ఏవైతే ప్రారంభించారో దేవుడు, అవి ఆ ఉపవాస దినాలలో దేవుని ఉపవాసంతో సమీపించినప్పుడు రాతి పలకల రూపంలో ఇచ్చాడు. పాత నిబంధనలోని అంశం. కొత్త నిబంధన అంశంలో దేవుడు మన కొరకు మన పాప విమోచన అన్న ఆ అంశము ప్రారంభించడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన యొక్క పరిచర్యను ప్రారంభించక ముందే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ 40 రోజులు ఉపవాసం తర్వాత ఆయన గొప్ప శక్తితో అని రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని సంగమ, దేవుని మాటలు ఇష్టపడే ప్రతి బిడ్డ గమనించాలి. కానీ మనం చదువుకున్న ఆ వచన భాగం మటుకు యోవేలు గ్రంథము మనం గాని గమనిస్తే, ఇది ఖచ్చితంగా దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడటానికి, దాచబడటానికి, ప్రళయములో నుంచి నువ్వు బయటపడటానికి దేవుడు మాట్లాడుతున్న మాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం గాన ఆ భయంకరమైన రోజు, ప్రభు ప్రత్యక్షమయ్యే రోజు, అంధకారం, గొప్ప అంధకారమయమైన రోజు అన్న మాట
నువ్వు ఎలా ఉండాలి అన్న మాట మనం గాన గమనిస్తే గన ఈ దినము దేవుని మహాకృప మనల్ని దర్శిస్తూ ఈ సమయం దేవుని మహాకృపలో మనల్ని మనము ప్రత్యక్షపరచుకునేదానికి ఉపవాసము అన్నది ఒక్క అంశము మాత్రమే. ఉపవాసము ద్వారా మనల్ని మనము దేవునికి సమీపంగా తీసుకొని రాగలము అన్న ఉద్దేశంతో ఉపవాసం ఉంటున్నాం. లేదు, నేను ఉపవాసము ఉండకుండా కూడా నేను అంతకన్నా ఎక్కువ దేవుణ్ణి సమీపంగా రాగలను అంటే దేవుడిచ్చిన మహాకృప. ఓకే అని చెప్పచ్చు. ప్రియమైన దైవచర్మ, దేవుడు ఇది మాట్లాడుతున్న మాటలు యోవేలు గ్రంథంలో రాసిన మాట మనం మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే గన అక్కడ చెప్తున్న మాట అస్సలు ఎంత భయంకరంగా ఆ మాటలు అంటే, దేవుని ప్రత్యక్షతలో నువ్వు నిలవగలగాలి, దేవుడిని నువ్వు సమీపించాలి, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, కనికరమును, క్షమాపణను నువ్వు సమీపించాలి అంటే అక్కడ రాస్తున్న మాటలు మనం గాని గమనిస్తే గన అందరు రావాల్సిందే అంటున్నాడు. అక్కడ మనం గాన చూస్తే గాన పాలు తాగే పిల్లోడు కూడా ఉపవాసం ఉండాల్సిందే అన్న కాడికి అక్కడ దేవుని ఉగ్రత అంత ఇక్కడ చాలా ఎక్కడ ఈ మాట చెప్పబడ్డంలా, కానీ ఈ గ్రంథంలో చెప్పబడుతుంది. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, పాపము యొక్క పర్యావసానము ఎంత తీక్షణమైనదిగా ఉంటుంది, దాని మీద దేవుని శిక్ష ఎంత భయంకరమైనదిగా ఉంటుంది. దానికి దేవుని యొక్క మనము దేవుని సమీపించేటప్పుడు ఎంత మనపూర్వకంగా దేవుణ్ణి మనము సమీపించాలి అన్న మాట మనము గమనిస్తే గన 16వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్న వారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ప్రియమైన దైవజనం, ఇది ఎలాంటి ఉగ్రత అన్నది రెండవ అంశం. ఎవరు రావాలి అంటే, ఉపవాసం ఉండి దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి ఈ మనపూర్వకంగా సమీపించాల్సిన వాళ్ళు ఎవరు అన్న అంశంలో గాన మనము ఈ 16వ వచనాన్ని చూస్తే అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి అన్న ఆ మాట మనం గాన గమనిస్తే గాన చదువుదాం. ఆ మాట 2వ అధ్యాయము 3వ వచనం, యోవేలు గ్రంథంలోని 2వ అధ్యాయంలోని మాట, వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది, అవి రాక మునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నది ఏదియు విడువబడక భూమి ఎడారి వలె ఆయను. ఎందుకొరకు ఉపవాసం ఉండాలి అన్న మాట మనం గాన గమనిస్తే గాన ఎంత భయంకరమైన మార్పు భూమికి అంటే, నివాస యోగ్యమైన స్థలము ఎడారిగా పాడాయను, ఎడారి వలె పాడాయను అంటుంది. ఇక్కడ మనం గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎంత ప్రాముఖ్యమైన అంశం అంటే, ఈ దినము శరీరాన్ని నాశనం చేస్తున్న ఒక ఎత్తు, పాపంతోని లోకంతోని మనస్సును దేవునికి దూరంగా తీసుకొని వెళ్తున్న అనుభవం. ఇక్కడ ఈ ఉపవాస దినము, ఉపవాసం ద్వారా ఎంత గొప్ప ఆ అనుభవాన్ని లేకుంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు అన్న అభిప్రాయంతో ఉంటున్న బిడ్డలు గమనించాలి. ఉపవాసము ఉంటూ ఉన్నప్పుడు
దేవుని యొక్క సన్నిధి మనస్సు చూస్తూ ఉంటది, మనసును చూస్తూ ఉంటది. మనసును బట్టే ఇక్కడ గమనించాలి. దేవుని మనసన్నా మనల్ని దర్శించాలి, మన మనసన్నా దేవుణ్ణి దర్శించాలి. ఉపవాసం ఉంటాం గనుక మన మనసు దేవుణ్ణి దర్శించే ఆ పీక్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుడే మనల్ని ఎప్పుడు దర్శిస్తాడు అన్నప్పుడు మనం గమనిస్తే గాన ఆదాము తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఆదామును శిక్షించలేదు, నేలను శపించాడు. అది నీ కొరకు అవి ముండ్లు, సారం లేకపోవటం, ఆ తుప్పలను, ముండ్ల తుప్పలను అవి మొలిపిస్తుంది. అంటే సారం లేని నేలగా మార్చబడ్డది. ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అది రాకమునుపు ఏదేను వలె భూమి ఉండేను అంటున్నాడు. ఇక్కడ ఉపవాసం ఎందుకు ఉండాలి అన్న మాట మనం గమనిస్తే మళ్ళొకసారి ఆ ఏదేనులా ఉన్నది ఎడారులా మారుతుంది అంటున్నాడు. ఇది మనిషి యొక్క యాటిట్యూడ్ లో నుంచి మనం గాన గమనిస్తే గాన మనిషి మనసు నుంచి వ్యర్థాలు లోకంలోనికి మలినాలుగా వదులుతున్న ఆ మలినమైన స్వభావం ఒకటి. రెండవది, ఫిజికల్ గా కూడా లోకాన్ని, భూమిని, సృష్టిని బహు భయంకరమైన ఎడారిగా చేస్తున్నాడు అన్నది మనిషి చాలా జాగ్రత్త పడాలి. దేవుడు ఆయుష్, ఆరోగ్యము, స్వస్థత ఇస్తే దాన్ని ఎలా మనం నాశనం చేస్తున్నాము ఫిజికల్ గా అన్నది ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం గాన గమనిస్తే గాన ఎంత ఫాస్ట్ ర్యాపిడ్ డెవలప్మెంట్స్, ఇంప్లిమెంటేషన్స్ కొరకు మనం ఏం చేస్తున్నామంటే ఏదేలా ఉన్నా మన యొక్క భూమి అంటే సస్యశ్యామలంగా ఉంటున్న భూమిని ఏం చేస్తున్నాము, నివాస యోగ్యమైన ప్లాట్లు, ఇండ్లు, వెంచర్స్, లేకపోతే ఫ్యాక్టరీస్, ఆయా అంటే ఇక్కడ గమనించాలి. దేవుని నామమును బట్టి హెచ్చరిస్తున్న మాట ఏంటి అంటే నువ్వు దాన్ని అభివృద్ధి చేసి, నువ్వు దాన్ని ఫలింప చేసి, నువ్వు ఎదిగి ఫలించుడి, భూమిని నిండించుడి అన్నాడు దేవుడు. దాన్ని నాశనం చేసి నువ్వు దాని నాశనం ద్వారా నువ్వు ఎదిగి స్వార్థంతో నువ్వు భూమిని నిండించు అని అక్కడ చెప్పలేదు దేవుడు. ఒక 4-5 విషయాలు గమనిస్తే ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా చేస్తున్నాము భూమిని అనేది మనం గాన గమనిస్తే మనం పాడేసే వ్యర్థాలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఆయిల్స్, వ్యర్థాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ భూమిలో డికంపోజ్ కావటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి జీవము మొలకెత్తటానికి ఎంత టైం తీసుకుంటుంది. అది కానీ ఆ స్పాట్ అక్కడ అది కంటామినేట్ అయ్యింది అంటే మళ్ళీ అక్కడ చెట్టు పెరగటానికి మనిషి చేస్తున్న ఈ ఫ్యాక్టరీస్ వదులుతున్న మలినాలు కానీ, నివాస యోగ్యంగా చేసుకుంటున్న ప్లాట్స్, వెంచర్స్ అవి కానీ, మనం పడేస్తున్న చెత్త, వ్యర్థమైన ప్లాస్టిక్స్, డిస్పోజల్స్, ఏదైతే చెత్త పదార్థాలు అవుతున్న వాటి వల్ల కానీ, ఇంకా మనము ఏవైతే జీవము అక్కడ నువ్వు మొక్క నాటి దాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆ చోట నువ్వు వేస్ట్ గా దాన్ని అంటే ఆ కల్టివేషన్ అనేది లేకుండా చేయడం. అగ్రికల్చర్ అనే మాటకు రూపు రేఖలు మారుస్తున్న కాలం కాబట్టి ఇది ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం. కానీ గమనించాలి, మనిషి శరీర రీతిగానే ఎంత ఆలోచన ఉంటే మనస్సు ఏ విధముగా కలుషితం చేస్తున్నాం. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఫిజికల్ గా నువ్వు ఇంత చేస్తున్నావు, స్పిరిచువల్ గా లోపల ఇన్నర్ గా నీ శరీరము, మనసు, అంతరార్థము ఎంత
ఆ దేవునికి విరోధమైంది. మనస్సుకు, సమాజానికి, ఆలోచన విధానానికి, ప్రవర్తనకు, తలంపుకు, క్రియకు, ఆలోచనకు, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి, లోకానికి ఏ విధమైన మనము మంచిని అందిస్తున్నాం. ఎంత భయంకరమైనటివి సమాజానికి అందిస్తున్నాం, ఎవరికి పట్టలేదు. ఇంత మనిషిని ఎంకరేజ్ చేస్తున్నారు, చెడిపోతే పోయింది కానీ మనం హెచ్చరించి చెడ్డ కాకూడదు అన్న విషయం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఆ మాట గమనిస్తే గాన మనఃపూర్వకముగా తిరిగి అంటున్నాడు. అక్కడ ఏం మాట రాస్తున్నాడంటే, నా యొద్దకు రండి అంటున్నాడు. ఎలా రావాలి అంటే మనఃపూర్వకంగా తిరిగి రండి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఉపవాసము ద్వారా దేవుణ్ణి సమీపించటానికి క్షమాపణ లేకపోతే మోక్షము అనేది రావాలి. పాప క్షమాపణనే మోక్షం. ఆ మోక్షము ఏ విధంగా వస్తుంది అన్న మాట మనం గమనిస్తే అక్కడ వేడుకొనవలెను అంటున్నాడు. 17వ వచనం మళ్ళా మనం గమనిస్తే ఆ మాట మన హృదయాల్లో దేవుడు తెలియచేస్తున్నాడు. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలుచుండి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనుల వీరి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏ మాయనందురు కదా అని వేడుకొని వాళ్ళు. అసలు ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పబడ్డ మాట ఏంటి అంటే, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, నువ్వు ఉపవాసంలో ఏమి ప్రార్థన చేయాలి అన్న మాట డైరెక్ట్ గా ఇక్కడ చెప్పబడుతుంది. వేడుకొనటము అన్న మాట మనం గమనిస్తే ప్రియమైన దైవజనం, అక్కడ మళ్ళీ ఇంకొక మాట రాస్తున్నాడు, పాపములకు పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు అంటున్నాడు. 12వ వచనము మనం ఉపవాస దినాల్లో కన్నీళ్లు కూడా ఎందుకు వదలాలి? కన్నీళ్లు గారిస్తేనే దేవుడు చూస్తాడా? ఉపవాసం ఉంటేనే దేవుడు కనికరిస్తాడా అన్నప్పుడు నీ యొక్క నిజమైన పశ్చాత్తాపం ఏంటి అన్న మాటకు ఇవన్నీ మనకు ఇండికేషన్. అందుకనే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు రమ్మన్నాడు. ఉపవాస దినాలు నేను వచ్చాను. ఈ 40 రోజులు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉంటా. 40 రోజుల తర్వాత ఇంకా నన్ను అడగొద్దు, నేనేం చేసినా కూడా ఓకే అనే జనము బయలుదేరారు. మళ్ళీ అన్ని హంగులు, ఆర్భాటాలు, అన్ని విధాల ప్రవర్తన, జీవితము యథా రాజ తదా ప్రజ అన్నట్టు మళ్ళీ ఉపవాసానికి సంబంధం లేనట్టు ఉపవాస దినాలు అయిపోతేనే ఆ ఉపవాసాన్ని ఎప్పుడైతే 40 రోజులు వదిలేస్తామో తిరిగి, అందుకనే దేవుడు ఒక మాట అంటున్నాడు, కుక్క దాని వాంతికి తిరిగి తిన్నట్టు అంటున్నాడు. పంది నువ్వు ఎంత కడిగినా కూడా మళ్ళా తిరిగి అది ఏం చేస్తుందంట, బురదకు పొర్లుతున్నట్టు. మళ్ళీ నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి వెక్కిరించకు. దయచేసి చెప్తున్న మాట ఏంటిది అంటే, 40 దినాలు నేను ఉపవాసం ఉన్నాను, దేవుణ్ణి మహిమపరచాను అని అనుకుంటున్నావు. సంవత్సరంలో 360 రోజులు బై మైనస్ కొడితే నువ్వు చేసే 320 రోజుల డేట్లు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత దేవునికి మహిమ కలుగుతుంది అన్నది చాలా విలువైంది. 40 రోజులు దేవునికి ఇచ్చేస్తే మిగతా రోజులు అన్ని లోకానికి, శరీరానికి, పాపానికి, నీ విచ్చలవిడి మనసుకు, దేవునికి విరోధంగా పోవడానికి అది పర్మిషన్ అనుకుంటున్నావా? అలా దేవుణ్ణి వెక్కిరిస్తూ ఉన్నామా? ప్రియమైన దైవజనం, అందుకనే దేవుడు చెప్తున్న మాటలు మనము చాలా జాగ్రత్తగా వినాలి. భయంకరమైన తీర్పు. అందుకనే
యోవేలు గ్రంథంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ సమయము మొట్టమొదటి రోజే ఇంత భయంకరంగా మనము దాని గురించి చర్చించుకోవాలి అంటే, రాబోయే దినాలు భయంకరమైనవి. అవి మనుషుల వల్ల వచ్చిన భయంకరమైన దినాలే, దేవుని వల్ల వచ్చిన దినాలైనా కూడా అవి ఇక్కడ సింపుల్ గా చెప్తున్న మాటలు ఎడారిగా మార్చబడతాయి. అంటే ఏంటిదంటే జీవం లేకుండా చేయటం. మనిషి ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ వైరస్ అంటాడు, ఇంకో రోజు ఆ వైరస్ అంటాడు, ఇంకొక వైరస్ అంటాడు, వైరస్కి అసలు మందులు లేవంటాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు. దేవుడు చెప్తుంది కూడా, నీకు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా ఉంటే కన్నీళ్లు కార్చాల్సిన పని లేదు, ఉపవాసము ఉండాల్సిన పని లేదు, మోకాళ్ళు ఉండాల్సిన పని లేదు. దేవుణ్ణి స్తుతించి, అందుకని ఇదే ప్రభుదినము, దీని అందు ఉత్సహించుడి, సంతోషించుడి. ప్రియమైన దైవజన్మ దినము, ఆ మాటలు గాని మనం గాన గమనిస్తే అగ్ని మండుచున్నది. ఎక్కడ వాటి ముందు అంటాడు, వాటి తర్వాత ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలా విలువైన మాటలు ఇందులో ఉన్నాయి. అక్కడ రాస్తున్న మాట మనం గాని గమనిస్తే గాన, మొదటి 2 వచనాల్లో ఎందుకొరకు నువ్వు ఈ ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి దేవుని క్షమాపణలో మనపూర్వకంగా దేవుని వైపు మనము తిరిగితే మంచిది అన్న మాట. ఒకటి, రాకల్లో నువ్వు ఎత్తపడటానికి సిద్ధపడ్డము, నీ కుటుంబం ఆధ్యాత్మిక ఆ బలమైన ఆ అండలో, లేకుంటే ఆ ధైర్యము, లేకపోతే ఆ వాగ్దానంలో ముద్రింపబడటం. ఇది నమ్ము చాలా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడితే, తల్లి, తండ్రి, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కజల్లెళ్ళు, కుటుంబస్తులు, బంధువులు, రక్త సంబంధికులు, ఈ వ్యవస్థకు ఉన్న గౌరవము అన్నది ఏ స్థాయిలోకి మనం ఉంచాం, అసలు దాని గౌరవప్రదమైన ఆ కుటుంబ వ్యవస్థను ఎంత దిగజారుస్తున్నాం. వాటి గౌరవ మర్యాదలు కూడా ప్రభువా నువ్వు నిలబెట్టు అన్న మాట కొరకు కూడా నువ్వు ఉపవాసం నుండి దేవుణ్ణి మహిమపరిస్తే ఎంత మేలు. అందుకని అక్కడ రాస్తున్న మాట మనం గనక గమనిస్తే 2వ వచనంలోని మాట, ఆ దినము అంధకారముగా ఉండును, మహా అంధకారం కమ్మును, మేఘములను గాఢాంధకారము ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అట్టివి పుట్టవు. ప్రియమైన దైవజనమ, దేవుని మహా ఉగ్రతలో నుంచి అక్కడ రాస్తూ ఉన్న మాట మొదటి వచనం గాన గమనిస్తే గాన, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి, యెహోవా దినం వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురు గాక. ఈ ఉపవాస దినము దేవుని మహాకృప మనల్ని నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, బలమైన బిడ్డలుగా, ఆయన కుమారులు, కుమార్తెలుగా తీర్చిదిద్దబడటానికి కావాల్సినది. అందుకనే ఇప్పుడైనా అంటున్న మాట 12వ వచనం ప్రారంభంలోని మొదటి మాట. అది ఇప్పుడైనా అంటే ఏంటి? నువ్వు వాటిని గ్రహించగలిగి, గుర్తించగలిగి, ఉపవాసంతో దేవుణ్ణి సమీపించి, దేవుణ్ణి ప్రభువా నా యొక్క మనపూర్వకమైన, లేకుంటే స్థిరమైన ఆత్మ నడిపింపులో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకనే 13వ వచనంలో ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రియమైన దైవజనమ, ఇక్కడ
చాలా మటుకు వస్త్రాలు చింపుకొని ఇట్లా చింపి అట్లా చింపి మనము ఏదైనా ఒక విజయం పొందినామంటే పరపరపర హ్యాట్స్ ఎగిరేస్తాం, లేకపోతే షర్ట్లు ఇప్పి ఎగిరేస్తాం, చింపి అవి ఏం ఎగిరేయాలో అవన్నీ ఎగిరేసి ఏ షో చేయాలంటే ఆ షో చేస్తున్నాం. కానీ షో చేయాల్సింది ఎవరికి? లోకానిక? ఎక్స్పోజ్ చేస్తున్న ఆ ఎక్స్పోజర్ అనేది ఎంత సవాల్. రెండవది, నిన్ను కన్నా నీ తండ్రి తల్లి నీకు చెప్పలేకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన నీ దేవుడైన తండ్రి నిన్ను వదిలిపెట్ట నిన్ను అన్నాడంటే ఎంత భయంకరం. సృష్టికర్త చేతిలోనే నీవు ఏ విధమైన ఎక్స్పోజింగ్ చేస్తున్నావు, ఎక్స్పోజర్ కలిగి ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే వస్త్రాలు కాదు నువ్వు చింపుకోవాల్సింది నీ హృదయాన్ని. చింపు అంటే హృదయాన్ని ఎట్లా చింపుతాం? గమనించాలి. జ్ఞానము ఆత్మ సంబంధమైన నడిపింపులో చెడ్డవి వదిలిపెట్టి హృదయంలో మంచి మనసు కలిగి, అక్కడ రాసిన మాట మరొకసారి గుర్తు చేసుకుంటే గాన, ఏదేను వలె ఉండెను అది ఎడారిగా మార్చబడుతుంది అంటున్నాడు. భూమిని గురించి చెప్తున్న మాట. ఏదేనులో అన్ని చెట్లు, ఫలాలు, గింజలు, విత్తనాలు, గడ్డి అన్ని ఉన్నాయి. ఏది మనిషికి అవసరమో అవన్నీ దాన్ని నింపాడు. ఈ దినము ప్రపంచము ఎడారిగా ఎలా మారుతుంది అన్నది ఒకసారి మనము గూగుల్ను ఒక ప్రశ్న అడిగితే ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో, మనం ఎంత ఫాస్ట్ గా దేవుణ్ణి సమీపించాలి, దేవుని కొరకు ఎంత భయభక్తులు కలిగి, ఏ స్థాయిలో దేవుణ్ణి భయభక్తులు కలిగి దేవుణ్ణి మహిమపరచాలో మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము అప్డేట్స్ లోనే ఉంటాం. కానీ దేవుని గురించిన అప్డేట్స్ లో ఉండాలి అంటే ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి మందిర ప్రవేశం చేసినప్పుడు స్పిరిచువల్ అప్డేట్స్ ఏంటివో తెలుస్తాయి. అందుకని ఉపవాసం ఉండి దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి మహిమపరిస్తే మేలని దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన హృదయాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చి దేవునికి మహిమ కలుగునట్లు దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ఉపవాస దినం మొదటి దినం మన యొక్క ఆరాధన ప్రార్థన పూర్వకంగా ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయ, ప్రేమ, గొప్ప కనికరంగా కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. మనసు ఆలోచన ద్వారా నాయన అది చెడ్డదైతే చెడిపోవటానికి కారణమవుతుంది. మనసులో ఆలోచన మంచిదైతే అది జీవంగాను దేవుని కుమారులు కుమార్తెలుగా మలచబడుతూ ఉన్నది. ప్రభువా, ఆ మనసు యొక్క ఆలోచనలను నాయన రిస్ట్రిక్ట్ చేయటానికి, అదుపులో ఉంచి దాన్ని జీవములోనికి మంచి ఆలోచనలుగా నడిపింపబడటానికి ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఉపవాస దినాల్లో మీరు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు. వాక్యము గ్రహించి నెరవేర్చడానికి సహాయం దయచేయండి. విని విడిచిపెట్టు వారు కాక నాయన నీ సన్నిధి, నీ మాటలు, నీ వాక్యము వాటిని గ్రహించి నెరవేర్చి సర్వసత్యంలోనికి నడిపింపబడే ఆత్మ నడిపింపులో వర్ధిల్లటానికి నాయన అడుగులు వేయటానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగుగాక. వాక్యపు వెలుగులలో జీవితాలు ముద్రించండి. ఉపవాస దినం ప్రభువా, మనసు ద్వారా శరీరాన్ని నాయన ఆత్మ సంబంధమైన సస్యశ్యామలమైన జీవితంగా మలుచుకోవటానికి సహాయం చేయండి. ఈ శరీరము లోకంలో ప్రభువా
సృష్టి అన్న సస్యశ్యామలలో నాయన ఆ సస్యశ్యామలతలో వర్ధిల్లటానికి సహాయం చేయండి. దాన్ని నాశనం చేసి శరీరాన్ని ఇంగింత ప్రవ్వా శ్రమకు, బాధ, దుఃఖము, కష్టానికి దిగజార్చుకున్నట్లు మనిషి మంచి ప్రవర్తన, ఆలోచన, జ్ఞానము, వినవిధేయతలు, భయభక్తులు, యెహోవాను గురించిన ఆలోచన నడిపింపులో వర్ధిల్లటానికి సహాయం దయచేయండి. ప్రభువా నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. ఆయన ఉపవాసం ఉంటున్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు దర్శించండి. నీ నామం బట్టి ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, భయభక్తుల ద్వారా, మోకాళ్ళ అనుభవంలో ప్రార్థన ద్వారా సమీపిస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు దర్శించండి. వినయ విధేయతలు, భయభక్తులు కలిగి నిన్ను మహిమపరుస్తున్న బిడ్డలను, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు నీ నామమును బట్టి ప్రభువా నీవే మా దేవుడవు అంటున్న బిడ్డలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నేనా నీ కృప, కనికరం, క్షేమం బిడ్డలకు దయచేయండి. నీ సన్నిధి నీ బిడ్డలలో జ్ఞానము, వినయ విధేయతలు, భయభక్తులు, యెహోవాను గురించిన జ్ఞానం మెండు దయచేయండి. ఉపవాస దినాలలో బిడ్డలకు జ్ఞానము, విద్యలో విజయము దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి. తల్లిదండ్రుల ఎడల భయభక్తులు దయచేయండి, పెద్దల ఎడల గౌరవం దయచేయండి. సమాజంలో ప్రవ్వా సాంప్రదాయబద్ధమైన నాయన కుటుంబ వ్యవస్థలో నాయన ఎదిగి ఫలించుతున్న నీ కుమారులు, కుమార్తెలుగా తీర్చిదిద్దండి. ఉపవాస దినాలు అలాగా నీ బిడ్డలను సమీపించటానికి దుష్టుని ప్రతిక్రియను లయపరచగలిగిన ఆత్మశక్తి ఉపవాసం ద్వారా పొందుకోవటానికి కృపను అనుగ్రహించండి. నీ బిడ్డలుగా తీర్చిదిద్దబడటానికి కావలసిన నాయన ఆత్మశక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. వాక్యపు జ్ఞానము జ్ఞాన గ్రహించి భయభక్తులలో వర్ధిల్లటానికి, విజయం పొందటానికి సహాయం చేయండి. నాయన నీ సన్నిధి బిడ్డలకు నాయన విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేర్పని, కష్టార్థం నాయన నీ యందు భయభక్తులు నాయన నీ బిడ్డలుగా మూరత్తులుగా ఫలింపచేయండి. సమకూడు మేలు జరిగించండి, అవసరతలు అక్కర్లు తీర్చండి. కన్నీళ్లు తుడిచే దేవుడు, నాయన ప్రార్థన దాటుకోని దేవుడు, నాయన నా అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను, నేనే నీ దేవుడను అనుబాడను, రోషం కలిగిన దేవుడను, నేనే నీ దేవుడని అని సెలవించిన దేవుడు నీ కృతజ్ఞత. ఉపవాస దినాలలో నేను నిన్ను గూర్చి అత్యధికమైన జ్ఞానమును పొందుకోవటానికి రాబో దినములను, కాలములను, పరిస్థితులను, మనుషులను జయించగలిగిన నాయన నీ కృపలో బిడ్డలను ముద్రించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దహించ అగ్ని, ఆత్మ, వాక్కు చేస్తున్నాం. కనికరించండి, కృప చూపండి. నీ సన్నిధి బిడ్డలతో మీరే మాట్లాడండి, మహిమ పొందండి. ఇచ్చిన ఈ యొక్క సమయంను బట్టి జ్ఞానం కృతజ్ఞత. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు, పర్యంతం సంరక్షించి సైవసంఖ్యలో చేర్చు, విజయాలుగా ఆశీర్వదించు, సమకూడి మేలు జరిగించు. ఈ 40 దినాలు ఉపవాసంలో నీ నామమును బట్టి ఆత్మశక్తి, ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగి శరీర బలము, ఆరోగ్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు కలిగి ముందుకు కొనసాగటానికి నీ కృపను అనుగ్రహించండి. నిన్ను అత్యధికమంతా నాయన, నిన్ను అత్యధికంగా జీవితమంతా నాయన నిన్ను మయంపరచడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. నీ బిడ్డలు అలా ముద్రింపబడటానికి మీరు కృప చూపండి, నాయన ముద్రించండి, మహిమ పొందండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు నాయన ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు, ఉద్యోగాలకు సిద్ధపడుతున్న బిడ్డలు, వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలు నేను వివాహం విషయంలో మీరు జోక్యం చేసుకోనండి. కుటుంబ వ్యవస్థ, సమాజ వ్యవస్థ నేను ఆధ్యాత్మికంగా ముద్రింపబడు రీతిగా మీరు కట్టండి. కుటుంబాలు ఈ సన్నిధి బిడ్డలతో కూడా ఉంచండి. బాధ, దుఃఖము, నాయన అస్వస్థ, అనారోగ్యము, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు మీరు కనికరించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దయించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడ్డలుగా నాయన విజయాలుగా ఆశీర్వదించును గాక, దుష్టుని ప్రతిక్రియ లయమైపోను గాక, ఆత్మ, వాక్కు చేత నేను ముద్రించండి. మీ సన్నిధి అనుక్షణము నేను జీవితం అంతా తోడుగా ఉంచండి, సమకూడు మేలు జరిగించండి. ఉపవాస దినాల్లో మాత్రమే దేవుని సమీపించే బిడ్డలుగా కాక నేను అనుక్షణము, అనుదినము జీవితం అంతా నిన్ను మహిమపరచే బిడ్డలుగా నేను నిన్ను అంటూ
కట్టబడిన నీ బిడ్డలుగా నాయన నీవు వారితోనూ వారు నీతోనూ నడవటానికి సాయం చేయండి. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం ఐశ్వర్యం సన్నిధి సావసం తోడు నీడ కాపు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి మనపూర్వకంగా దేవుని వైపు తిరిగి దేవుని స్తుతించి ఆరాధించి గణపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైనను గాక. చేతులు ఎత్తి ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మా నస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించుము. మమ్మ శోధనలో తెక్కి తప్పించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మీద కృమ్మరించుము దేవా, క్రమరా ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచ పర్యంతం దైవ సన్నిధి సదాకాలం తోడేను గాక, వెళ్ళును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ బాబు సేవ పక్షంగాను అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.